వెల్ మనకి కొంచెం లేట్ అయింది, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. డాకు మహారాజ్ స్టేజ్లో రిలీజ్ అయిపోయింది రైటా. ఆ ప్రశాంతంగా ఉంది మైండ్ ఈరోజు. అయ్యో. ఓకే ఓకే ఓకే. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ మన బాబీ గారిదే కదా, అంటే నాకు అంతే అనిపిస్తుంది, మీకు అంతే అనిపిస్తుందా? అయింది కదా. ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. డైలాగ్ విన్నారా మామ? రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజుది. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజుది. ఓకే ఓకే ఓకే. కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది. पहचाना मुझे, डाकू, डाकू महाराज. జాతరలో పిప్పి పిప్పిల వాయిస్ చూసావా? సేమ్ అంతే అంతే అనిపిస్తుంది. ఓకే డేట్ కూడా ఇచ్చారు. ఓకే ఓకే డేట్ కూడా ఇచ్చారు. సో మనకి 10th గేమ్ చేంజర్, 12th బాలకృష్ణ గారిది, ఇంకా మనకి వెంకీ గారి బ్యాలెన్స్. ఇంకా మనకి డేట్ గురించి అనమాట. వెల్ ఇప్పుడు మనకి ఈ విజువల్స్ ఉన్నాయి చూసారా, ఇదిగోండి ఇది మొత్తం మనకి ఎడారిలో కొంచెం అంత మట్టి ఉన్నాయి కదా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆ విజువల్స్కి 1% కూడా సింక్ కాలేదు. ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉన్న విజువల్స్కి ది పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొడతారు బ్రో అంటే, నాకు ఫస్ట్లో మైండ్లోకి వచ్చి ఫస్ట్ అనమాట ఏఆర్ రెహమాన్ గారు. అది ఇంకా వరల్డ్ క్లాస్ లెవెల్లో ఇస్తారు అనమాట. మ్యూజిక్ అనేది చాలా చాలా బాగుండిద్ది, ఆయన బాగా సెట్ అవుతారు. ఇంకా అంటే ఇంకా తమన్ భాయ్ ఓకే మెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే మీరు మీ పాత ఫార్మాట్ అది కంప్లీట్గా బ్రేక్ చేశారంటే, మొదటి నుంచి మనకి బీట్లు ఇస్తూ ఒక మొమెంటం క్రియేట్ చేసి సాంగ్ ఇచ్చేసేస్తారు అనమాట. అందుకే నాకు ఓజీ కూడా అందుకే నచ్చలేదు. అంటే ఓజీ అయితే తీసి పక్కన పెట్టేసేయండి, మ్యూజిక్ మొత్తం ఏడు మొత్తం కాపీలేండి. సో మనకి గుంటూరు కారం, స్కంద అన్నీ కూడా మనకి బీట్స్ స్టార్ట్ చేసి మనకి లిరిక్స్తో ఇంకా సాంగ్ ఇచ్చేస్తారు అనమాట. బట్ ఇప్పుడు వచ్చిన మనకి ఈ థీమ్ని బ్రేక్ చేశారు, కానీ బాలీవుడ్ బేబీ జోన్కి అయితే అదే ఇచ్చారులేండి, అది వేరే విషయం. బట్ మన వాటికి కొంచెం ఇది బ్రేక్ చేసేసి బ్యాక్గ్రౌండ్ స్కోరే ఇస్తున్నారు అనమాట. ఓకే, బట్ చూపించిన విజువల్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అసలు సంబంధం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ జాతరలో కొట్టే పిపి ఇలాగే ఉందన్నమాట. మీకు ఒకటి గుర్తు రావట్లేదా? కిక్కు మూవీ వైబ్స్ రావట్లేదా? కిక్కు అంటే అది కూడా మనకి ఎక్కడో దూరంగా ఒక ప్యాలెస్ ఉండిద్ది, ఎడారిలాగా మొత్తం దుమ్ము కొట్టుకుపోయిన ఊరు, ఒక సేవియర్. గుర్తు రావట్లేదా? నాకైతే సేమ్ అదే కొడుతుంది మైండ్లోకి, నాకు సేమ్ యాస్టీజ్ అదే స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో అంతే, పెద్ద గీత ఏం అనిపించలేదు. సో చూద్దాం నెక్స్ట్, ఇంకా ట్రయల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి రావాల్సినవి. సో అంతే. సో అది విషయం అయితే అసలు హాఫ్ బ్రాంజ్ అండ్ హాఫ్ సిల్వర్ మ్యాన్ అంతే. అండ్ దట్స్ ఇట్ మ్యాన్. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.